గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్యవతు. శివుని యొక్క దర్శనము, స్పర్శనము, ధ్యానము ఎంతటి చక్కటి ఫలితాన్ని అనుగ్రహిస్తాయో తెలుసుకున్నాం. ఈ మూడింటిలో ఏ ఒక్కటి చేసినప్పటికీ కూడా మనకు జన్మరాహిత్యం కలుగుతుంది. అంటే జనన మరణం సంబంధించినటువంటి పరంపర నుంచి విముక్తులమై మనము శివలోక ప్రాప్తి పొందుతాం, మోక్షానికి అర్హులమవుతాము అని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండానట అగ్నిపర్వతం మాదిరిగా నేను ఇచ్చట ప్రకటితమై శివలింగ కారణంగా ఈ స్థలము అరుణాచలము అని పేరుగాంచుతుంది. అంటే ఎవరైనా మిమ్మల్ని అడగచ్చు, స్వామివారు జ్యోతిస్తంభం అగ్నిస్తంభంగా ఎక్కడ ప్రకటితమయ్యారు అని. ఆయన ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి అరుణాచలము అనేటువంటి ప్రాంతంలో బ్రహ్మగారికి విష్ణుమూర్తికి ఆయన అగ్నిస్తంభంగా దర్శనమిచ్చాడు. తదుపరి సమస్త లోకంలో ఉన్నటువంటి జీవులు పూజించడానికి అనువుగా శివలింగ ఆకృతిని దాల్చాడు. కాబట్టి ఆ ప్రదేశాన్ని అరుణాచలము అని పిలుస్తారన్నారు. అందుచేత ఈ పేరు అరుణాచలం అనేటువంటి పేరుతో ఈ ప్రాంతము సుప్రసిద్ధమవుతుంది. అంతేగాక ఇక్కడ గొప్ప గొప్ప తీర్థములు వెలుస్తాయన్నారు. సాక్షాత్తు శివుడే ప్రకటితమైనటువంటి అంత గొప్ప ప్రదేశంలో గొప్ప గొప్ప తీర్థాలు వెలవడంలో ఆశ్చర్యమే ఉందండి. అంతటి యోగ్యత సాధించినటువంటి ఈ భూలోకవాసులు ఎంతటి అదృష్టవంతులు. ఇదేదో మరో గ్రహంలోనో మరో లోకంలోనో జరిగి ఉంటే ఈ ఆనందం మనకు కలిగి ఉండేదా? అరుణాచలంలో శివుని దర్శించుకునే భాగ్యము సాక్షాత్తు విష్ణుమూర్తికి బ్రహ్మకి కలిగింది. తదుపరి పరంపరానుగతంగా నేడు మనం కూడా దర్శించుకోగలుగుతున్నాం. అంతటి మహత్తరమైనటువంటి అదృష్టాన్ని మనకి ఆ దేవదేవుడు కలగజేశాడు. అంతేకాక ఆ స్థలంలో నివసించేవారు లేదా మరణించేటువంటి జీవులకు కూడా మోక్షము లభిస్తుంది అని చెప్తారు. అనేక మంది కాశీ ఎలాగైతే శాశ్వతంగా వారు స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటారో అలాగే అరుణాచలంలో కూడా స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేటువంటి శివభక్తులు అనేక మంది ఉన్నారు. ఎందుచేత? సాక్షాత్తు శివుడే ప్రకటించాడు, ఇక్కడ జీవించిన వారు లేదా మరణించిన వారు మోక్షానికి అర్హులవుతారు అని. మరి అటువంటి సులభ సాధ్యమైనటువంటి మోక్షాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి? అంటే నేడు మనం కొలిచేటువంటి అరుణాచలేశ్వరుడు వేరెవరో కాదు, సాక్షాత్తు శివరాత్రి నాడు జ్వాలాస్తంభంగా అగ్నిస్తంభంగా ప్రకటితమైనటువంటి ఆ మహాదేవుని యొక్క స్వరూపమే ఇప్పుడు ప్రజల యొక్క పూజలకు అలాగే వారి యొక్క దర్శనానికి అవకాశం కలిగేలా స్వయంగా సూక్ష్మ రూపంలో అంటే చిన్న రూపంలో ఆ మహానుభావుడు తన యొక్క ఆద్యంతాలు లేనటువంటి రూపును తగ్గించుకున్నటువంటి ప్రాంతమే ఈ అరుణాచలము. ఇక సకలము నిష్కలము అయినటువంటి రూపములు రెండూ కూడా నావే అని చెప్తున్నారు ఈయన. సకలము అంటే సాకార రూపము, ఏదైతే మనం చూడగలుగుతామో, మనమందరం ఎలాగైతే ఆ పరమేశ్వరుని యొక్క విగ్రహ రూపాన్ని చూస్తూ ఉంటాం, శుద్ధ స్ఫటిక సంకాసుడైనటువంటి ఆ మూర్తి చక్కగా ఎల్లప్పుడూ నిత్య యౌవనంతో ఉన్నట్టుగా ఉంటాడు. గజం యొక్క చర్మాన్ని కట్టుకుని పులుగు యొక్క చర్మాన్ని ఉత్తరీయంగా ధరించినటువంటి వాడు. అటువంటి మహానుభావుడైనటువంటి ఆ శివుని యొక్క సకల రూపము అంటే సాకార రూపము, నిష్కల రూపం అంటే లింగాకృతి లేదా నిరాకార రూపము రెండూ కూడా నా యొక్క రూపములే. ఈ విధంగా ఇతరులకు ఎవరికి కూడా రెండు రూపులు లేవు. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి,
శివునికి మాత్రమే లింగాకృతిలో పూజ జరుగుతుంది. మిగిలిన వారందరికీ కూడా విగ్రహ పూజ జరుగుతుంది, లేదా ఆత్మ పూజ చేస్తాం. అటువంటి 2 రూపాలు కలిగిన వాడిని కేవలం నేను మాత్రమే. మొదట నేను స్తంభ రూపంలో ప్రకటితునైతిని, అంటే ఒక పెద్ద స్తంభంగా, జ్వాలాస్తంభంగా మనం చెప్పుకున్నాం. ఆ బ్రహ్మగారికి విష్ణువుకి మధ్యలో ఒక అగ్నిస్తంభంగా ప్రకటితమయ్యాడు. తదుపరి నా యొక్క ఈ రూపం సాక్షాత్కరించిందంటే ఈ లింగ రూపం ఏదైతే ఉన్నదో ఈ నిష్కల రూపం సాక్షాత్కరించింది. అంతేకాక బ్రహ్మభావము అంటే పరమాత్మ యొక్క భావం ఏదైతే ఉన్నదో, ఇక్కడ బ్రహ్మ అంటే సృష్టికర్త కాదు, పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అనాది అయినటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో, అందరికంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ భావన నా నిష్కల రూపము. పరబ్రహ్మతత్వము లేదా పరమాత్మతత్వం అన్నది నిరాకారం. అటువంటి నిష్కలమైనటువంటి రూపమే నా యొక్క ఆ రూపం, అదే బ్రహ్మ భావన. ఇక మహేశ్వర భావన అంటే విగ్రహం రూపంలో మహేశ్వరునిగా మనం పూజించేటువంటి ఆ విగ్రహ రూపం ఏదైతే ఉన్నదో అది నా యొక్క సకల రూపము అని చెప్తున్నారు శివుడు ఇక్కడ. అంటే మనము పూజించేటువంటి విగ్రహాకృతిలో ఉన్నటువంటి ఆ యొక్క శివుడు కూడా పూజనీయుడే. అలాగే నిష్కల రూపంలో శివలింగం లింగాకృతిలో ఉన్నటువంటి శివుడు కూడా పూజనీయుడే. ఆ నిష్కల రూపంలో ఉన్నటువంటి శివలింగం ఏదైతే ఉన్నదో అది పరబ్రహ్మతత్వంగా భావించాలి. అలాగే మహేశ్వర తత్వంగా స్వామి యొక్క సకల రూపము అంటే సాకార రూపాన్ని భావన చేయాలి. ఈ 2 కూడా నా యొక్క సిద్ధరూపములే. రెండిటికి కూడా సిద్ధరూపములు అన్నారు. రెండిటికి కూడా సిద్ధత్వం ఉందంటే అవి 2 కూడా మనము పూజించినంతనే మనకి కోరినటువంటి కోరికలను లేదా మోక్షాన్ని కూడా సిద్ధింపజేస్తాయి. ఇక నేనే పరబ్రహ్మను పరమాత్మను అంటే సమస్త లోకాన్ని కూడా నడిపించేటువంటి ఆ పరమాత్మ స్వరూపము నేనే అని చెప్తున్నారు శివుడు స్వయంగా. అంతేకాక కలతో కూడినది అకలమైనది ఈ 2 కూడా ఆ యొక్క శివస్వరూపమే అని మనం భావన చేయాలి. బ్రహ్మరూపుడు కావడం చేత ఈ యొక్క రూపంలో అంటే బ్రహ్మరూపంలో అంటే ఈ యొక్క నిష్కల రూపంలో నేను ఈశ్వరుడును అని చెప్తున్నారు శివుడు. అంతేకాక జీవులను అనుగ్రహించడం మొదలైనవన్నీ కూడా నా కార్యక్రమములు. అంటే బ్రహ్మరూపంలో ఆయన జీవులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. ఇక జగత్తుని వృద్ధి చేయువాడు కాబట్టే నేను బ్రహ్మ అనేటువంటి పేరుతో పిలువబడుతున్నాను. ఇక్కడ బ్రహ్మ అంటే మరోసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పరబ్రహ్మ అని అర్థం. త్రిమూర్తుల్లో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ కాదు. అంచేత నేను బ్రహ్మాని పిలువబడుతున్నా. ఇవన్నీ కూడా జీవులను అనుగ్రహించడం మొదలైనవన్నీ కూడా నా యొక్క కార్యములు. నేను ఈశ్వరుడును కాబట్టి ఈ కార్యాలు చేస్తూ ఉన్నాను. బ్రహ్మ కేశవులారా నేను అందరి యందు వ్యాప్తుడను అంటే నా స్వరూపము సమస్త సృష్టిలోనూ కూడా వ్యాప్తి చెంది ఉన్నది. అందుకనే శివుణ్ణి సర్వవ్యాపకుడు అంటారు. సమస్త సృష్టిలోనూ కూడా ఆత్మరూపంలో వ్యాపించి ఉన్నది నేనే అని శివుడు స్వయంగా ప్రకటిస్తూ ఉన్నాడు. జగత్తుని వృద్ధి చేసేవాడను కూడా నేనే, అందుచేతనే నన్ను బ్రహ్మ అని పిలుస్తూ ఉన్నారు. ఇక సమరూపంతో సర్వత్రా స్థితుడనై వ్యాపకుడై ఉన్నాను అంటే అందరిలోనూ కూడా ఆత్మరూపంలో నేను వ్యాపకుడై ఉన్నాను కాబట్టి నేను సకలమునకు ఆత్మను అంటే కనిపించేటువంటి ఈ సమస్త సృష్టికి కూడా ఆత్మగా నేనే ఉన్నాను అని చెబుతూ ఉన్నారు ఆయన. స్వర్గము నుండి అనుగ్రహం వరకు జగత్తుకు సంబంధించినటువంటి పంచకృత్యములు ఉన్నాయి. మొత్తం 5 కృత్యాలు చెబుతున్నారు ఇక్కడ. సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం అని. వాటి గురించి వివరంగా తదుపరి అంకాలలో మనం తెలుసుకుందాం. ఈ యొక్క 5 అంకాలు ఉన్నాయట. ఈ యొక్క 5 కార్యాలు కూడా స్వర్గము నుండి అనుగ్రహం వరకు ఉన్నాయి. అవి ఎల్లప్పుడూ కూడా నావే
అంటే ఈ పంచకృత్యాలు చేసేది నేనే, నావి తప్ప అవి ఇతరులు ఎవరివి కావు. ఎందుచేత పరబ్రహ్మ కాబట్టి, పరమాత్మ కాబట్టి ఈ పంచకృత్యాలు నిర్వహించేది సాక్షాత్తు ఆదిదేవుడైనటువంటి ఆ పరమేశ్వరుడే అని మనము అర్థం చేసుకోవాలి. ఇక నేనే సమస్తమునకు ఈశ్వరుడను. ఇక్కడ ఈశ్వరత్వం అనేది, ఈశ్వరతత్వము ప్రభువు అనేటువంటి పదమునకు పర్యాయముగా మనం భావించేయాలి. అంటే సమస్తానికి కూడా ప్రభు అనేటువంటి వాడే సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు లేదా పరమశివుడు. మొదట నా బ్రహ్మరూపమును బోధపరచడం కోసమని నిష్కలలింగంగా ప్రకటితమైతే ఉన్నాను. అంటే తన యొక్క పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించడం కోసమని నిష్కల రూపం అంటే నిరాకారమైనటువంటి లింగ రూపంగా ప్రకటితమయ్యాడు. తర్వాత అజ్ఞాత పరమేశ్వరుని సాక్షాత్కారం అనురింపజేయడానికి నేను జగదీశ్వరునిగా సకల రూపంలో అప్పటికప్పుడు ప్రకటితమయ్యాను. ముందుగా ఎలా కనబడ్డాడు? విష్ణుమూర్తికి బ్రహ్మకి ఒక జ్వాలాస్తంభం రూపంలో ప్రకటితమయ్యాడు, లింగ రూపంలో. అది శివుని యొక్క పరబ్రహ్మతత్వానికి ప్రతీక. తదుపరి ఏమైంది? వారిని అనుగ్రహించడం కోసమని అప్పటికప్పుడే జగదీశ్వరుని సకల రూపంగా ప్రకటితమయ్యాడట. అందువల్లనే నాలో ఉన్నటువంటి ఈశత్వమునే నా సకల రూపముని తెలుసుకోవాలి. అంటే పరమేశ్వరుని యందు ఆ పాలించేటువంటి గుణము అంటే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో అదే ఆ పరమేశ్వరుని యొక్క సకల రూపము అని గ్రహించాలి అని చెబుతూ ఉన్నారు ఇక్కడ శివుడు. నా ఈ నిష్కల స్తంభము నా బ్రహ్మస్వరూపమును బోధపరుచున్నదిగా ఎరుగవలెను. అంటే ఆ నిష్కల స్వరూపమైనటువంటి లింగ స్వరూపాన్ని పరబ్రహ్మతత్వముగా మనము అర్థం చేసుకోవాలి. అదేం చేస్తుంది? మనకి ఆ పరబ్రహ్మతత్వాన్ని బోధపరిచేటువంటి శక్తి కలిగి ఉంటుంది. ఇది నా యొక్క లింగమే. అందుచేత ఈ యొక్క నిష్కలమైనటువంటి లింగ స్వరూపం ఏదైతే ఉన్నదో అది నా స్వరూపముగానే భావించాలి. నా యొక్క బ్రహ్మతత్వాన్ని బోధపరిచేటువంటి వ్యవస్థ కలిగినటువంటి నిష్కల రూపమే ఈ లింగ స్వరూపమని భావన చేయాలి. అందుచేత మీరిరువురు, ఎవరు వారిరువురు? సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, అలాగే స్థితికారకుడైనటువంటి విష్ణువుకి చెప్తూ ఉన్నాడు, మీరిరువురు కూడా ప్రతిదినము ఇచ్చటనే ఉండి నన్ను పూజింపుడు. అంటే ఇక్కడ ఏమిటి? అరుణాచలంలో ఉన్నటువంటి ఆ యొక్క శివుని యొక్క స్వరూపాన్ని విష్ణుమూర్తి బ్రహ్మ ప్రతిదినము కూడా పూజ చేస్తూ ఉంటారు అనేటువంటి భావన మనకు అర్థమవుతున్నది. సాక్షాత్తు శివుని యొక్క ఆదేశం. అటువంటి మహత్తరమైనటువంటి అరుణాచల శివుని దర్శించుకోవడము లేదా ఆ శివుని అర్చించుకోవడము ఎంతటి భాగ్యమో చూడండి. సాక్షాత్తు సృష్టికర్త స్థితికారకుడు అయినటువంటి ఆ బ్రహ్మ విష్ణువులు ఇరువురు కూడా ప్రతిదినము పూజ చేసేటువంటి ఆ శివలింగాన్ని మనము పూజ చేసుకునేటువంటి అదృష్టాన్ని ఆ శివదేవుడు మనకి అనుగ్రహించాడు. లింగమునకు లింగికి ఎప్పుడూ భేదము లేదు. లింగము పరమేశ్వరుడు, లింగి ఎవరు? ఆ లింగాన్ని పూజించేటువంటి వాడు. లింగధారుడు ఎవరైతే ఉంటారో అతడు లింగి. అంచేత నాకు లింగికి లింగమునకు భేదము లేదు. కనుక ఈ లింగమును మహాత్ములైన వారు కూడా పూజిస్తారు. మహాత్ములైన వారంటే ఎంతో గొప్ప స్రష్టలు, తపస్సంపన్నులు కూడా ఈ లింగాన్ని పూజిస్తూ ఉంటారు. ఉపాసకుడు నాతో సమానత్వమును పొందింపజే ఫలము నా లింగము స్థాపించిన దానివల్ల పొందుతాడంట. ఎవరైతే శివుని ఉపాసన చేసేటువంటి వారు ఉంటారో వారు ఈ శివలింగ ప్రతిష్టాపన చేత ఆ యొక్క శివునితో సమానత్వాన్ని పొందుతారు. అందుచేతనే అనేక మంది శివలింగాన్ని ప్రతిష్టాపన చేయడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు. అంతేకాక ఒకదాని తర్వాత ఒక శివలింగాన్ని స్థాపించినట్లయితే నాతో ఏకమవుతారు. అంటే శివలింగాలు ఒకదానితో ఒకటి ప్రతిష్ఠించుకుంటూ వెళ్ళేవారు శివుని యొక్క సాయుధ్యాన్ని పొందుతారు. గతంలో కూడా మనం ప్రస్తావించుకున్నాం, 4 రకాలైనటువంటి ముక్తి మార్గాలు ఉన్నాయి. సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుజ్య ముక్తి అని. ఆ సాయుజ్య ముక్తి ఏదైతే ఉన్నదో అది అత్యంత ఉన్నతమైనటువంటి మోక్షదశ.
ఎవరైతే శివలింగాలను ఒకదాని తర్వాత ఒకటి ప్రతిష్ఠించుకుంటూ వెళ్తారో వారు సాయుజ్య మోక్ష ఫలాన్ని పొందుతారు. ప్రధానంగా శివలింగాన్ని స్థాపించాలి. అంటే అత్యంత విశిష్టమైనటువంటిది శివలింగ ప్రతిష్టాపన. మూర్తిని స్థాపించుట దానికంటే కూడా గౌణకర్మ అవుతుంది. ఇక ఆకారంతో కూడిన శివలింగము అన్ని వైపుల నుంచి లోపించినప్పటికీ కూడా ఆ స్థలము క్షేత్రము అని చెప్పబడుతుంది. ఏదైతే శివలింగం ఉంటుందో అది కారణవశాన్ని లోపించినప్పటికీ కూడా ఆ ప్రాంతము క్షేత్రము అని పిలువబడుతుంది. ఇప్పుడు చూడండి, అనేక పౌరాణిక ప్రస్తావన కలిగినటువంటి అనేక శివాలయాల్లో పురాతనమైనటువంటి లింగాలు లేవు. అనేక రకాలైనటువంటి ఉత్పాతాలు, అనేక రకాలైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి అనేక పరిస్థితుల వల్ల కాలక్రమేణా పురాతనమైనటువంటి శివలింగాలన్నీ కూడా అంతరించిపోయినాయి, రూపాన్ని కోల్పోయినాయి. అయినప్పటికీ కూడా అవి క్షేత్రములని చెప్పబడుతున్నది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మూర్తి యొక్క ప్రభావం కంటే కూడా క్షేత్ర ప్రభావం గొప్పది. ఎందుచేత మూర్తి అనాది నుంచి ప్రతిష్ఠించబడినటువంటి ఆ మూర్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాలమాన పరిస్థితుల రీత్యా అనేక యుగాలు దాటిపోతున్నాయి కాబట్టి ఆ యొక్క మూర్తి అంతరించిపోవచ్చు, ధ్వంసమైపోవచ్చు. కానీ ఆ క్షేత్రం ఏదైతే ఉన్నదో దానికి ఉన్న ప్రాధాన్యత మాత్రం ఎంత మాత్రము తగ్గదు అని శివుడు స్వయంగా ప్రకటించాడు. కానీ బ్రహ్మగారికి, విష్ణుమూర్తికి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాన్ని అడుగుతూ ఉన్నారు. అయ్యా, మీరు సృష్టి మొదలుగా గల 5 కార్యాల గురించి తెలియజేశారే, ఇంతకుముందు చెప్పారు మీరు పంచకృత్యాలని కూడా నేనే నిర్వహిస్తానని. ఆ పంచకార్యములు ఏమిటి? వాటికి సంబంధించినటువంటి వివరాన్ని మాకు తెలియజేయండి అని బ్రహ్మగారు విష్ణుమూర్తి అడుగుతూ ఉన్నారు. వారికి సమాధానాన్ని ఈశ్వరుడు ఈ విధంగా ఇచ్చాడట. నా కర్తవ్యములను అర్థం చేసుకునుట మిక్కిలి గహనమైనటువంటిది. అంటే శివుని యొక్క కర్తవ్యములు అత్యంత రహస్యములు, తెలుసుకోవడం మిక్కిలి కష్టమైనటువంటి పని. అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి కృపా దృష్టితో నేను వీటిని మీకు వివరిస్తున్నాను అని చెప్తున్నారు ఈయన. ఈ కథనమంతా కూడా శివుడు విష్ణువుకు, బ్రహ్మకు చెబుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. కానీ ఇది నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పాడు. సనత్కుమారుడి నుంచి మనకి వ్యాస మహర్షికి, వ్యాస మహర్షి ద్వారా ఈ లోకానికి అందరికీ అందింది. అంటే స్వయంగా శివుడు చెప్పిన విషయాన్ని నందీశ్వరుడు సనత్కుమారునికి చెప్పగా తదుపరి మనందరికీ కూడా అందినట్లుగా తెలుస్తున్నది. ఆయన ఏమంటున్నారు? నా కర్తవ్యాలని తెలుసుకోవడం అనేది అత్యంత కష్టసాధ్యమైనటువంటిది, కానీ కృపాదృష్టితో మీకు నేను తెలియజేస్తున్నాను. బ్రహ్మాచ్యుతులారా, సృష్టి, పాలనము, లయ, తిరోధానము, అనుగ్రహము, ఈ 5 జగత్తుకు సంబంధించినటువంటి కార్యములు. ఇవి నిత్య సిద్ధములు. ఈ 5 కార్యములు జగత్తుకు సంబంధించినవి. ఇవి నిత్యము జరుగుతూ ఉంటాయి. అదొక ప్రక్రియ, ఆగదు. మనకు ఎలాగైతే దినము తర్వాత రాత్రి, రాత్రి తర్వాత దినము వస్తూ ఉంటుందో అదే రీతిలో ఈ సృష్టి కానీ, ఈ యొక్క పాలన కానీ, లయ, పాలన అంటే లయ అని చెప్పుకుంటారు ఇక్కడ. అలాగే సంహారము, పాలనము అంటే స్థితి, అలాగే సంహారం అంటే లయ, తిరోభావము, తిరోధానం అంటే సూక్ష్మ రూపంలో స్వీకరించేటువంటిది, అనుగ్రహం అంటే పునఃసృష్టి. ఇవన్నీ కూడా నిత్యము జరుగుతూ ఉండేటువంటి విషయాలు. ఇవన్నీ కూడా జగత్తుకు సంబంధించినటువంటి కృత్యములు అని చెబుతూ ఉన్నారు ఈ శివదేవుడు. ఇంకా ఏమిటట? విశ్వరచనారంభంలో సర్గ లేక సృష్టి అంటారు. అంటే విశ్వాన్ని సృష్టించేటప్పుడు జరిగేటువంటి కార్యక్రమాన్ని సర్గ లేదా సృష్టి అని పిలుస్తారు. ఇక నా చేత పరిపాలించేటువంటి సృష్టి
సుస్థిర రూపంలో ఉండడాన్నే స్థితి అంటారు. అంటే ఇప్పుడు మొట్టమొదట ప్రథమంగా ఏర్పడేటువంటి ఆ సృష్టి ఏదైతే ఉన్నదో దాని సర్గ లేదా సృష్టి అంటారు. తర్వాత ఈ శివుని చేత పాలించబడేటువంటి వ్యవస్థ ఏదైతే ఉన్నదో దానిని స్థితి లేదా పాలనము అంటారు అని శివుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఈ పంచకృత్యాలు 2 తెలుసుకున్నాం. మిగిలినవన్నీ కూడా తదుపరి అంకంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.